హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నవ్ ఇన్ ఏపీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నా వీడియోస్ చూసే వాళ్ళంతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా బాగుంటాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పిఎం కిసాన్ అమౌంట్ పడిందా లేదా అని చెక్ చేసుకోవడం ఎలా. ఒకవేళ అమౌంట్ పడనట్లయితే ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకవేళ మీకు పిఎం కిసాన్ అమౌంట్ కనుక పడలేదు అంటే మీరు ఖచ్చితంగా పరిశీలించుకోవాల్సిన విషయాలు రెండు. ఒకటి, పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది మీరు పూర్తి చేశారా లేదా అని. రెండవది, మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకింగ్ స్టేటస్ అనగా ఎన్పిసిఐ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా. ఈ రెండు అంశాలని మీరు క్షుణ్ణంగా పరిశీలించి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రెండిట్లో ఏది పూర్తి చేయకపోయినా పిఎం కిసాన్ అమౌంట్ అనేది పడదు. ఈ రెండింటిని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి? పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది మీకు అయిందా కాలేదా అని ఏ విధంగా చెక్ చేయాలి? మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా, దీన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి? బ్యాంకుకే వెళ్ళాలా? అవసరం లేదు. మీ ఇంట్లోనే మీ మొబైల్లోనే ఈ రెండు అంశాలకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం పిఎం కిసాన్ స్టేటస్ అనగా పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే అంశంతో పాటుగా ఎన్పిసిఐ స్టేటస్ యాక్టివ్లో ఉందా లేదా అనే అంశము, తర్వాత పిఎం కిసాన్ ఈకేవైసీ చేశారా లేదా అనే ఈ రెండు అంశాలు కూడా స్టెప్ బై స్టెప్, పిన్ టు పిన్ పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం పిఎం కిసాన్ అమౌంట్ పడిందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయవలసి ఉంటుంది. పిఎం కిసాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఈకేవైసీ, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, వీటిలో మనము నో యువర్ స్టేటస్ అని కనపడుతుంది. సెకండ్ లైన్లో మిడిల్ వన్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది. చాలామందికి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలీదు. కొంతమందికి తెలిసినా వాటిని గుర్తుపెట్టలేరు. కాబట్టి మనం ఏం చేయాలి? నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఆప్షన్ కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బై మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా ఆధార్ నెంబర్ అనేది క్లిక్ చేయాలి. ఎందుకంటే మొబైల్ నెంబర్ అనేది చాలామంది తప్పుగా ఎంటర్ చేస్తూ ఉంటారు, ఓటీపీ రాకపోవచ్చు అనమాట. ఆధార్ నెంబర్ అయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ మనం క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంటుంది కదా, దాన్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కనపడుతుంది కదా మనకు బ్లూ కలర్లో గెట్ అని, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మనము ఇక్కడైతే ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అయితే నొక్కాల్సి ఉంటుంది. ఈ బ్లూ కలర్ బటన్ ఉంది కదండి, ఆ బ్లూ కలర్ బటన్ని మనం నొక్కాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయంగానే గెట్ డీటెయిల్స్ అనేది నొక్కాలి. కింద తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ రైతు పేరు అనేది వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కాపీ చేసుకోవాలి, లేదంటే ఎక్కడైనా రాసుకోండి. రాసుకొని మళ్ళీ పిఎం కిసాన్ అనేది వెబ్సైట్లో చెక్ స్టేటస్ నొక్కిన తర్వాత ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే అక్కడ నెంబర్ కాపీ చేసుకున్నాం కదా, ఆ నెంబరు తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కనుక కొట్టినట్లయితే
మనము పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక 4 డిజిట్స్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ 4 డిజిట్ ఓటీపీ అనేది ఇక్కడ మొబైల్ ఓటీపీ అని ఉంది కదండి, ఎంటర్ ఓటీపీ కింద బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన కింద నెంబర్ కూడా కనపడుతుంది, లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఫోన్ నెంబరు, ఓటీపీ హ్యాస్ బిన్ సెట్ అట్ మొబైల్ నెంబర్ అని. ఆ విధంగా మనం ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డేటా అనేది క్లిక్ చేసినట్లయితే ఇది స్ట్రింగ్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ వ్యాలిడ్ డేట్ టైం అనేది, ఎందుకంటే సైట్ అండర్ మెయింటెనెన్స్ ఉందండి, వాళ్ళు డేటా అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా వచ్చి ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలు అయితే ఇక్కడ కనిపించవు, ఫార్మర్ వివరాలు అయితే కనపడతాయి. ఆ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషను, అడ్రస్, పేరు, రిజిస్ట్రేషన్ నెంబరు. ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేది మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 3 గ్రీన్ కలర్ టిక్ మార్క్స్ కనపడుతున్నాయి. అవి ఏంటో చూద్దాం. ఒకటి ల్యాండ్ సీడింగ్, తర్వాత ఈకేవైసీ స్టేటస్, తర్వాత ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్. ఈ 3 గ్రీన్ కలర్లో ఉంటేనే మనకు ఖచ్చితంగా 100% అమౌంట్ అయితే మన బ్యాంకులో పడుతుంది. అలా కాకుండా వీటిలో ఏవైనా రెడ్ కలర్లో కనుక ఉంటే మనకు అమౌంట్ అనేది పడదని ఖచ్చితంగా చెప్పవచ్చు. తర్వాత ఈ ల్యాండ్ సీడింగ్ అంటే మన ఆధార్ కార్డుకి ఆ ల్యాండ్కి లింక్ అయిందా లేదా అనేది తెలుసుకునేది ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు మీ భూమి అనేది గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ఆధార్ లింకింగ్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది డెస్క్టాప్ సైట్లో ఉంది కాబట్టి మళ్ళీ మొబైల్ మోడ్లోకి తీసుకుంటే మనకు పేజ్ బాగా కనబడుతుంది. ఇక్కడ జిల్లాని ఎంచుకొని తర్వాత మండలం పేరు ఎంచుకొని తర్వాత గ్రామం పేరు, మీ ల్యాండ్ ఉన్న గ్రామం పేరు ఎంచుకొని అక్కడ ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్ అని ఉంది. మనం ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబరు అనేది టైప్ చేయాలి. టైప్ చేసి కింద 12+ అని 1 అనేది కదండి, 12+1 ఎంత 13 అనేది ఎంటర్ చేసి కింద క్లిక్ చేయండి అంటే రాదు. ఇక్కడ మనం కన్జెంట్ తీసుకోవాలి, యూజర్ కన్జెంట్ అనేది కన్జెంట్ తీసుకొని ఆ తర్వాత క్లిక్ చేయండి అంటే మన ల్యాండ్ డీటెయిల్స్ ఆధార్ కార్డుకు లింక్ అయిందా లేదా అనేది ఇక్కడ కనపడుతుంది. చూడండి గ్రీన్ కలర్లో కనపడుతుంది ఆధార్ లింక్ అయినది అని. ఒకవేళ లింక్ కాకపోతే ఆధార్ లింక్ కాలేదు అని రెడ్ కలర్ అక్షరాల్లో కనపడుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. తర్వాత ఈకేవైసీ స్టేటస్ అనేది ఉంది, దీన్ని కూడా మనం కనుక్కోవచ్చు. ఏ విధంగా అంటే మళ్ళీ పిఎం కిసాన్ వెబ్సైట్లోనే మనం దీన్ని కనుక్కోవచ్చు. మళ్ళీ పిఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ పైన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈకేవైసీ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయాలి. ఈకేవైసీని అక్కడ ఆ ఫార్మర్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంది కదా గ్రీన్ కలర్ బాక్స్, దాన్ని నొక్కాలి. ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అని ఉంది, అంటే ఇతనికి ఆల్రెడీ ఈకేవైసీ అయింది. ఒకవేళ కానట్లయితే ఈకేవైసీ నాట్ కంప్లీటెడ్ అని వస్తుంది. తర్వాత మళ్ళీ ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ అంటారు, దీన్నే ఎన్పిసిఐ లింక్ అని కూడా అంటారు. మీరు బాగా వినుంటారు. అది లింక్ యాక్టివ్లో ఉంటేనే మనకు అమౌంట్ అయితే పడుతుంది. దాన్ని ఏ విధంగా మనం కనుక్కోవాలి అంటే ఎన్పిసిఐ అని టైప్ చేయాలి గూగుల్లో. చేస్తే ఫస్ట్ వస్తుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఎన్పిసిఐకి సంబంధించి. ఇక్కడైతే మనం డెస్క్టాప్ సైట్ను మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఆప్షన్ చాలా కనపడుతున్నాయి. నేను క్లిక్ చేశాను. ఇక్కడ ప్రోడక్ట్ కన్జ్యూమర్ మీడియా అని ఉంది కదా, అక్కడ కన్జ్యూమర్లోకి వెళ్ళి భారత్ ఆధార్ సీడింగ్ స్టేటస్ అనేది ఎనేబులర్ అనేది మనము క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అయింది. అక్కడ మనకు 4-5 ఆప్షన్స్ కనపడతాయి. దాంట్లో ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది కొట్టాలి. ఇక్కడ మనకు 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి గెట్ స్టేటస్ అనేది నొక్కాలి. చెక్ స్టేటస్ అనేది కనుక నొక్కినట్లయితే మనకు ఆ మ్యాపింగ్ స్టేటస్ అనేది తెలియజేస్తుంది. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని ఉంది సెకండ్ లైన్లో, కాబట్టి ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉన్నట్లే. ఏ బ్యాంకుకి లింక్ అయింది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ కడప డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అని ఉంది కదా, ఈ విధంగా ఈ బ్యాంకుకి లింక్ అయినట్టు మనకు చూపిస్తుంది.
ఇక మనం మళ్ళీ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్దాం. వెళ్ళి తర్వాత విషయాలు కనుక మనం పరిశీలించినట్లయితే కింద చూడండి, రీజన్ ఆఫ్ ఇనెలిజిబిలిటీ ఇఫ్ ఎనీ అని ఉంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ అనేది ఇనెలిజిబుల్ అయితే కనుక దానికి సంబంధించిన కారణం కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. అదేవిధంగా కింద చూడండి, లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్. ఇక్కడ ప్రస్తుతం సైట్ మెయింటెనెన్స్లో ఉంది. వాళ్ళు డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మనకైతే ఏం కనిపించట్లేదు. మామూలుగా అయితే ఇక్కడ మనం ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పిఎం కిసాన్కి సంబంధించి పేమెంట్ స్టేటస్ కనుక్కోవచ్చు. అదేవిధంగా మన ఇనెలిజిబిలిటీకి గల కారణాలు కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు.